సమాచార హక్కు చట్టం 2005 సమాచార హక్కు చట్టం 2005ను సమర్థవంతంగా అమలుకై చర్యలు తీసుకుంటున్నట్టుగా జిల్లా డిఆర్ఓ అనిత గారు చెప్పారు. సమాచార హక్కు చట్టం 2005ను జిల్లాలో సమర్థవంతంగా అమలుకై తగు చర్యలు తీసుకున్నట్లు సహచట్టం నోడల్ అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్డి అనిత తనకు పంపిన లేఖలో వివరించారని పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ సిరాపు శ్రీనివాసరావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 4(1)(b) ప్రకారం 17 అంశాలు వివరించే బోర్డులు ఏర్పాటు చేయాలని, సెక్షన్ 6(1) దరఖాస్తులు తీసుకున్న పిఐఓలు 30 రోజుల్లోగా దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వాలని, అలాగే ప్రతి నెల 3వ శుక్రవారం ఆర్టీఐ డేగా పరిగణనలోకి తీసుకుని సహచట్టం సెక్షన్ 6(1) మరియు సెక్షన్ 19(1) అపీళ్లను పరిష్కరించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ తాను 2024 జూలై 22వ తేదీన విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన ప్రోగ్రాంలో వినతిపత్రం ఇచ్చానని సిరాపు శ్రీనివాసరావు తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలుపరుచుటకు మరియు ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచుటకు సహచట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే అన్ని కార్యాలయాల్లో పెట్టవలసిన నోటీసు బోర్డులు మరియు రిజిస్టర్ నెంబర్ 1, నెంబర్ 2లు సెక్షన్ 4(1)(b) ప్రకారం 17 అంశాలు వివరించే బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి నెల 3వ శుక్రవారం సమాచారం హక్కు చట్టం దినంగా పరిగణించి వచ్చిన దరఖాస్తులను, అపీళ్లను సత్వరమే పరిష్కరించాలని, అలాగే 2022 సెప్టెంబర్ 30వ తేదీన తమకు ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు చట్టం కమిషనర్ గుంటూరు వారి నుండి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ఇప్పుడు చెప్పినవన్నీ సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, అందరు తహసీల్దార్లకు, మండల అభివృద్ధి అధికారులకు, డివిజన్, జిల్లా స్థాయి అధికారులకు గస్తీ పత్రాలు పంపామని నోడల్ అధికారి ఎస్డి అనిత తనకు పంపిన లేఖలో తెలిపారని సిరాపు శ్రీనివాసరావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్పందించిన సమాచార హక్కు చట్టం నోడల్ అధికారి ఎస్డి అనిత గారికి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.